ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ద మ్యాజికల్ చిక్, మాంత్రిక కోడిపిల్ల. తెలుగులో. ఆదివారం సెలవు కావటంతో వల్లి వాళ్ళ అమ్మతో కలిసి సూపర్ మార్కెట్ కు వెళుతుంది. అక్కడ షెల్ఫ్లన్నీ సరుకులతో, పప్పులు, బిస్కెట్లు, రకరకాల ప్యాకెట్స్ తోటి నిండిపోయి ఉన్నాయి. వల్లి వాళ్ళ అమ్మ ఇద్దరు చెరొక ట్రాలీ బాస్కెట్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు. వాళ్ళమ్మ తనకు కావాల్సిన సరుకులు తీసుకుని ట్రాలీలో వేస్తూ ఉంది. వల్లి వాళ్ళమ్మ వల్లితో ఇలా అంది, వల్లి నీకు కావాల్సినవి కూడా సపరేట్ గా ఒక ట్రాలీ బాస్కెట్ తీసుకుని రా అంది. వల్లి సూపర్ మార్కెట్ అంతా తిరిగి తనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని చివరిగా ఒక మ్యాజికల్ కోడి పిల్లను చూసింది. అది అక్కడికక్కడే రంగులు మారుస్తూ ఉంది. దాని రంగులు మార్చడాన్ని గమనించింది మన వల్లి. చూసిన వెంటనే దాన్ని తీసుకుని తన బాస్కెట్ లో వేసుకుంది. ఇవి ఎలా రంగులు మారుస్తుంది, దీన్ని ఇంటికి తీసుకెళ్దాం ఆలోచన మనసులో తట్టింది. ఆలోచన అలా తట్టగానే వాళ్ళ అమ్మతో ఇలా అంది, అమ్మ నేను ఈ మ్యాజికల్ హెన్ని తీసుకుంటున్నాను అని వాళ్ళమ్మకు చెప్పి బాస్కెట్ లో వేసుకుంది. వాళ్ళమ్మ సరేనంది. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళమ్మ సోఫాలో కూర్చుంది. తను ఆనందంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది వాళ్ళమ్మ. అప్పుడు వల్లి అమ్మతో ఇలా అంది, అమ్మా నా కొత్త ఫ్రెండ్ని పేరు పింకీ అని పెడదామా అని అంది. వాళ్ళమ్మ సరే అని సమాధానం ఇచ్చింది. వల్లి తన దోసిట్లో దాన్ని పట్టుకొని అటు ఇటు పరిగెడుతూ ఉంది. ఇల్లు అంతా ఆడి చివరికి ఇద్దరు తన బెడ్రూమ్ లోకి వెళ్లారు. వల్లి, పింకీ ఇద్దరు. పింకీని మంచం పైన కూర్చోబెట్టుకుని దాన్ని ఒళ్ళో పెట్టుకుని చిన్న దువ్వెనతో తల దూతూ ఉంది. తలకు హెయిర్ బ్యాండ్ కూడా పెట్టింది. మెడలో నెక్ బ్యాండ్ కూడా వేసింది. దాని 2 చేతులతో తన్ని నిమురుతూ ఉంది. ఎంతో ప్రేమగా అన్ని భాగాల్ని సంతోషంగా తను నిమురుతూ ఆప్యాయంగా తన వైపు చూస్తూ ఉంది. పింకీ కూడా వల్లి వైపు గమనిస్తూ ఉంది. ఉదయం నిద్ర లేచి స్కూల్కి రెడీ అవుతుంది వల్లి. బ్యాగ్ తగిలించుకుని తలుపు దగ్గర ఆగి వెనక్కు తిరిగి పింకీ వైపు చూస్తుంది. పింకీతో గార్డెన్ లోనికి వెళ్లి కొంచెం సేపు అటు ఇటు తిరిగి తనకు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. పింకీ మాత్రం ఆ తలుపు దగ్గర నిల్చొని చూస్తూ ఉంది. తన ఫ్రెండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని. వాళ్ళమ్మ తన్ని స్టోర్ రూమ్ లోకి తీసుకువెళ్లి ఒక నెస్ట్ లో పడుకోబెడుతుంది పింకీని. స్కూల్ నుండి సాయంత్రానికి వల్లి తిరిగి వస్తుంది. వల్లి తలుపు తీయగానే పింకీ ఇంట్లో కనిపించదు. ఇల్లంతా ఆ బ్యాగ్ తోనే తిరుగుతూ ఉంటుంది. వల్లి వాళ్ళమ్మ వల్లి బ్యాగ్ తీసి డ్రెస్ చేంజ్ చేసుకొని రా అంటుంది. కానీ ఆ బ్యాగ్ తోనే ఇల్లంతా సెట్ చేస్తుంది. చివరికి కిచెన్ లో కూడా కనిపించదు పింకీ. వాళ్ళమ్మ వంట చేస్తూ ఉంటే అక్కడ కూడా ఏడుస్తూ వెళ్తుంది వల్లి. డైనింగ్ టేబుల్ పైన ఉన్న చికెన్ డిష్ చూసి ఇంకా ఏడుపు ఎక్కువ అవుతుంది. ఆ ఏడుపుని ఆపుకోలేకపోతుంది వల్లి. ఎత్తుకుంటూ వెళ్ళి చివరికి స్టోర్ రూమ్ లోనికి వెళ్ళి తలుపు తీయగానే పింకీ నవ్వుకుంటూ వల్లికి ఎదురవుతుంది. ఇక వల్లి ఆనందానికి చూడండి హద్దులే ఉండవు. పింకీ ఆడుకుందాం రా అని తన స్నేహాన్ని దోసిల్లోనికి ఆ పింకీని తీసుకుని చూపిస్తుంది. అంతా పోగొట్టుకుని ఏడుపు అంతా పోయిన తర్వాత ఆ నవ్వుతో తను యాక్సెప్ట్ చేసి పైన పడుకుని ఆడుకుంటూ ఉంటుంది. కార్పెట్ పైన కింద పడుకుని పింకీతో ఆడుకుంటూ ఉంటుంది. తన బెడ్రూమ్ కి తీసుకుని వెళ్ళి టాయ్స్ మధ్యన పెట్టి దాని ముక్కుతో తన ముక్కుని మొహంలో మొహం పెట్టుకుని పొడుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళమ్మ పిలవగానే కిచెన్ లోనికి వెళ్ళి అమ్మ పక్కనే కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, పింకీ అమ్మ
సారీ, ఈ ఈ చికెన్ కూర నా పింకీతో చేసావనుకున్నాను, చాలా కోపం వేసింది, సారీ మమ్మీ అంటుంది. అప్పుడు పింకీ వాళ్ళమ్మ ఓ నవ్వు నవ్వి, నేను నీ ఫ్రెండ్ని ఇలా ఎందుకు చేస్తాను వల్లి, డాడీ మార్నింగే నీకోసం ఈ చికెన్ తెచ్చారు, చేయమన్నారు, అందుకే ఈరోజు నీకు కొత్త ఫ్రెండ్ వచ్చిన సందర్భంగా అన్ని రకాల డిష్లు చేసేంత వరకు పింకీతో ఆడుకోపో, నీకు గార్డెన్లో అన్నీ ఏర్పాటు చేశాము అని చెప్తుంది. వంట అయిన తర్వాత పిలుస్తానని కూడా చెప్తుంది వల్లితో వాళ్ళమ్మ. వల్లి పింకీతో గార్డెన్లోనికి వెళ్తుంది. పింకీ హ్యాపీగా తనతో పాటు వెళ్తుంది. ఇద్దరు ఉయ్యాల్లో ఆడుకుంటారు. రంగురంగుల పువ్వులతో ఇద్దరు ముచ్చటించుకుంటూ ఉంటారు. పింకీని చంకలో పెట్టుకొని ఆ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అందమైన పువ్వులు, పచ్చని ఆనందమైన ఆహ్లాదకరమైన ఆ గార్డెన్లో చిన్న బ్రేక్ తీసుకుందామని అక్కడ వాళ్ళ అమ్మ ఏర్పాటు చేసిన స్నాక్స్ అండ్ టీ, ఆ కప్పుల్లో చిన్న టేబుల్, చిన్న కుర్చీల్లో పింకీ వల్లి ఇద్దరు కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ఇద్దరూ రకరకాల ఆటలు ఆడుకుని చివరికి బెంచ్ పైన కూర్చుంటారు. అందమైన పువ్వుల మధ్యన కూర్చొని పింకీని ఒళ్ళో పెట్టుకుని నవ్వుకుంటూ ఉంటారు. ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు పింకీ మరియు వల్లి. చీకట పడుతూ ఉండగానే అమ్మ పిలుస్తుంది, డిన్నర్ టైం అవుతుంది రండి, ఇంకా ఆటలు చాలు అంటుంది. వెంటనే వల్లి పింకీని వెంట పెట్టుకుని డిన్నర్కి వస్తుంది. హ్యాపీగా అమ్మ నాన్న వల్లి వైపు చూస్తుంటారు. వల్లి ఆనందించి సంతోషపడతారు. భోజనం అంతా పింకీతో కలిసి చేస్తారు. ఫినిష్ అయిన తర్వాత వల్లిని తీసుకుని బెడ్రూమ్లోనికి వెళ్ళి తన మంచం పైన దాన్ని ఊగి పెట్టుకుని పడుకుంటుంది. వల్లి నిద్రపోయిన తర్వాత పింకీ వల్లి పక్కన బ్లాంకెట్లోకి మూడ్చుకుని తనకు కూడా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పింకీ మరియు వల్లి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. కల్మషం లేని మనసులుంటే చాలు, అవి పక్షుల మనుషుల అని తేడా లేదు. స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనం ఈ కథ, ద మ్యాజికల్ చిక్ స్టోరీ.